సారు నేను చెప్పాను కదమ్మా సండే స్కూల్ ప్రోగ్రామ్స్ అట్లా పిల్లలు ఏలూరు అవునవును. రెండో రాజులు 5వ అధ్యాయము సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను సిరియా రాజ్యంలో సైన్యాధిపతి ఉంటాడన్నమాట. ఆయన పేరు నయమాను. ఆయన అనేక దేశాల మీద యుద్ధాలు చేసి గెలుస్తారు సైన్యాధిపతి. ఆ రాజ్యాన్ని బట్టి అది ఎవరు అంటే దేవుని బట్టి మీరు రాసుంటారు అన్నమాట. సిరియాలో అని ఒక ఇప్పుడు అతని చేత యెహోవాయే సిరియా దేశంలో జయం కలిగజేసింది. సిరియా అంటే ఒక అన్యుల దేశం. సైన్యాధిపతి అతను నయమాను అన్యుడు. కానీ ఎవరి ద్వారా విజయం కలిగాడంటే దేవుని ద్వారా విజయాలు కలిగాయి. అంటే అన్యులకి కూడా దేవుడు విజయాలు ఇస్తాడంటే తన కార్యాన్ని చూపించుటకు, తను అనుకున్న దాన్ని ప్రజలకు చూపించుటకు ఆయన కార్యాన్ని ఎవరి ద్వారా చేయిస్తాడు. అయితే నయమాను సైన్యాధిపతి కానీ అతనికి కుష్ఠరోగం. సైన్యాన్ని మంచి బలశాలి, సైన్యాన్ని బాగా జ్ఞానశాలి. అంత యుద్ధాలు గెలిచాడంటే చిన్న వ్యక్తి కాదు కదా. జ్ఞానం కానీ అలా బలం కానీ వివాహాలు కానీ రాజే చేశాడు. కానీ కుష్ఠరోగం వల్ల ఆయన ఇబ్బంది పడుతూ ఉంటే ఇశ్రాయేలు అని గెలిచి వచ్చాడన్నమాట. గెలిచినప్పుడు ఏం చేస్తారు? అక్కడ జనాన్ని తీసుకొచ్చేస్తారు. యుద్ధం గెలిచిన తర్వాత రాజ్యంలోనే ఆ జనాల్ని, ఆస్తుల్ని, బంగారాన్ని అన్నింటినీ తీసుకొచ్చేస్తారు ఈ రాజ్యాన్ని. జనాలు ఏమి తీసుకొస్తే వీళ్ళు బానిసగా ఉంటారు, వీళ్ళు పనులు చేయడానికి. అలాగా ఈ ఇంట్లోకి ఒక చిన్న పాపం తీసుకొస్తారు. చిన్నదాన్ని తీసుకొచ్చి నా ఇంట్లో పనిచేయండి. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు? దేవుడు నమ్ముకున్నారు, యెహోవా దేవుడిని నమ్ముకున్నారు. అయితే ఇతని బాధ ఈ పాప చూసింది. కుష్ఠరోగం వచ్చింది, అతను మనం చూసుకోవడం కానీ నేను నెలకొంటుందమ్మా. కుష్ఠరోగం చాలా దారుణం చూసి ఉండొచ్చు. చాలా దారుణం సీన్ కావాలి అలా వ్యక్తి బాధ అది బాధ చూసి ఆ నయమాను యొక్క ఆవిడికి చెప్తున్నారు. ఏం చెప్తుంటే, అమ్మా పక్క దేశంలో ఇశ్రాయేల్ దేశంలోనే ఒక్క ప్రవక్త ఉన్నారు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆయన కుష్ఠరోగాన్ని బాగు చేస్తారన్నమాట. అలాగని ఆవిడ ఏం చేసింది? అలా ఆయనకి చెప్పింది. ఆయన చిన్న పాప ఆవిడ మాటలు పట్టించుకుంటారంటే పట్టించుకోరు. శత్రువుల పాప మళ్ళీ ఈవిడేమైనా నాకేమైనా వాళ్ళు పట్టించడానికి ఏం వస్తుందేమో అనుకున్న ఆలోచనలు వస్తాయి కదా. మరి ఈవిడ దేని బట్టి చెప్పింది చిన్న పాప అంటే చిన్నప్పటి నుండి కూడా ఇశ్రాయేల్ ప్రజల్లో దేవుడు చేసిన అద్భుతాలని అది చెప్పుకుంటూ పెంచారన్నమాట. దేవుడు పుట్టుకగానే చెప్పారు కదా, నువ్వు పిల్లలకి ఎలా చెప్పాలట? నువ్వు నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, తింటున్నప్పుడు ఏం చెప్పాలన్నాడు? నా గురించి, నా కార్యాల గురించి నువ్వు చెప్పాలి పిల్లలకంటే ఉద్యోగస్థానాల్లో రాయబడింది. ఇశ్రాయేల్ ప్రజలు తప్పకుండా ధర్మశాస్త్రం చదువుతారు. వాళ్ళ పిల్లలకి వాళ్ళు పట్టిస్తారు అన్నమాట. మా చిన్నపిల్లలు కలిసి సండే స్కూల్లో ఉంటాము. ఆ పిల్లలకు కూడా చిన్నప్పుడు అంటే వాటిని ఊరిపోతాం అన్నమాట. యెహోవా దేవుడు చేసిన కార్యక్రమాలనే మనం మొదటి ఆలోచన చేస్తున్నాము. ఎన్నో కార్యక్రమాలు చేశారు కదా. అబ్రహాముడు సంతానం ఇచ్చాడు, యోధుని కాపాడాడు, మోసే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలను కాపాడాడు, ఎర్ర సముద్రాన్ని పాయగా చేశాడు, బండని నీరు రప్పించాడు, చేదుగుణ నీరుని తీగ మార్చాడు, ఆకాశం నుండి మన్నాన్ని కురిపించాడు, మాంసాహారాన్ని ఇప్పించాడు, అనేక విజయాలు యెహోషువకు అనేక విజయాలు ఇచ్చాడు కదా. ఇవన్నీ మరి చిన్నప్పుడు వాళ్ళు చెప్పుకొని వచ్చారు కదా. చెప్పుకొని వచ్చారు. ప్రవక్తలు ఎవరో తెలుసు, ఆ ప్రవక్తల ద్వారా చిన్న కార్యక్రమాలు తెలుసు. ప్రజెంట్ ఉన్న ప్రవక్త కూడా ఎలీషా ప్రవక్త గురించి కూడా ఆమెకే తెలుసు. క్వశ్చన్ చెప్పకుండా అయిపోయి తన వాళ్ళు చెప్పాడు. ఇలాగా ఆ ప్రదేశంలో అక్కడైతే ఆ పత్రిక ఇచ్చిన మాట, సిరియా రాజు నేను ఇశ్రాయేల్ రాజులకు తోచిన పత్రిక పంపాడు. ఇట్లా రాసి నా సైన్యాధిపతి నీ దగ్గరికి వస్తాడు, నీ దగ్గర నీకు అతనికి బాగు చేయించు అంటే సిరియా అంత బాగా యుద్ధాలు చేసి గెలుస్తున్న దేశం. అక్కడి నుండి ఒక లెటర్ వచ్చిందంటే ఎలా ఉంటుంది? అక్కడ రాజ్యానికి భయం వేస్తుంది కదా. మన స్కూల్లో పిల్లలు చదువుతున్నారు, ఏదో తీసిన లెటర్ ఇప్పుడు మన ఇచ్చారు. మనకి ఎలా స్కూల్ ఎంత చేసాడో చిన్న భయం ఉంటుంది.
దగ్గరైనా నేను దేవుడిని అనుకుంటున్నాడా అని భయపడితే బట్టలు చింపిస్తున్నాడు రాజు. అంటే రాజు ఆ విధంగా ప్రవర్తించడానికి భయపడిపోతున్నాడు. కానీ ఆ పాపకున్న ఆ యొక్క విశ్వాసం, ఆ జ్ఞానం రాజుకి లేకపోయింది. ఎందుకంటే ఆయన దగ్గర దైవజనుడని ఎలీషా ఉన్నాడు. ఎలీషాకి విషయం తెలిసింది. ఎక్కడెక్కడో లెటర్ వచ్చింది, ఉపయోగించి బట్టలు చింపించుకుంటున్నాడు. నీకు బుర్ర లేదా, నీకు జ్ఞానం లేదా, దేవుడు మన దగ్గర ఉన్నాడు కదా, దేవుడు ఏదో కార్యం చేయాలంటే మన దగ్గర పంపిస్తున్నాడు అనేసి ఎలీషా గారు ఏం చేశారంటే రమ్మని చెప్పాను. రాజు ఏం చేశారంటే ఆ నయమాను రావడం ఎలీషా దగ్గర పంపించాడు. ఎలీషా చూడలేదు నయమాను. లోపల నుండే పలానా నదికి వెళ్ళి నువ్వు 7 సార్లు మునిగాను. శ్రేష్టమైన నువ్వు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయమని అతను చెప్పాడు. డాక్టర్కి వెళ్తాం, నా కొమ్మ బయటని పంపించింది మా చూడకండి, మనకి వెళ్ళమంటే ఏదో చెప్పేసి నేను ఎంత కష్టపడి వచ్చాను, నాకు పట్టుకోలేదు, చూడలేదు, కనీసం నేను ఆరోగ్యం నాకు ఏదో మాత్రలేదు రాసి పంపించి మాత్రలు వేసుకోండి మనకి వెళ్ళమంటుంది మనసే ఒప్పుకుంటారా? నయం వరకు కావాలి సైన్యాధిపతి మంచి గ్రూపులో ఉన్నాడు, అనేక విజయాల్లో ఉన్నాడు. అలాంటిదే ఆయన చూడలేదు, నువ్వు చేయలేదు, అలా నదికి వెళ్ళి మునగమంటున్నావు, 7 సార్లు మునగమంటున్నావు అంటే నేనంటే అన్నాడు. నా దేశంలో 3 నీళ్ళు నదులు లేవా, నేను మునగలేనా? నీకంటే శుద్ధంగా నదులు ఉన్నా కానీ అక్కడ మునగలేనప్పుడు చుడుకుంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ సైన్యులు ఒక దాచులు అన్నమాట. మీరు మంచి విజయాలు సంపాదించారు, సైన్యాన్ని సంపాదించారు, రాజ్యంలో ఉన్నారు, ఆయన ఏదైనా మీరు చేయమంటే మీరు చేయలే గొప్ప విషయాలు, ఆయన కేవలం ఏం చేయమన్నాడు, వెళ్ళి నీటిలో మాట్లాడు అన్నిటికంటే ఇది గొప్ప విషయం కదా, వెళ్తే వస్తే నీకు ఇష్టం, నీకు మంచిది, కష్టపడి పాల్పడడం కన్నా నీకే బాగుంటుంది. అనవసరం వెళ్ళిపోవడం ఎందుకు, ఇప్పుడు కానీ దాచాలన్నమాట. అనగానే ఓకే మన దాచులు చెప్పాడు కదా, ఇందాక ఏమన్నా మాట్లాడుతుంటే వెళ్ళి ఒకసారి 2 సార్లు 3 సార్లు మారలేదు, 4 సార్లు 5 సార్లు 6 సార్లు ఏదో సరే ముందుకు లేకనే పసిపిల్లలు సరే సరే వస్తుంది. పసిపిల్లలు దాంట్లో స్మూత్గా ఇంటి పెట్టి స్మూత్గా ఆ శరీరానికి రోగం అంతా కూడా ఆయన అంటే దేవుడు ఉన్నాడు. ఆ కార్యానికంటే నువ్వు ఏదో రాజ్యాలు గెలుచుకున్నావు, లేకపోతే ఎంత చేస్తావు, లేదా గొప్పవాడు అనుకుంటున్నావు ఏమో, లేకపోతే దేవుని ప్రజలు నువ్వు యుద్ధంలో గెలిచి చేస్తున్నాయేమో, లేకపోతే దేవుడి నుంచి ప్రజల రాజుల నుంచి భయపడుతున్నావేమో, కానీ వీళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడు అనేసి తెలియజేయడానికి ఇది కలిసి తెలిసేదానికి వచ్చి అప్పుడు అంటున్నమాట. ఏమంటాడు, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజన దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందు నిలిచి చిత్తగించును, ఇశ్రాయేలు ఉన్న దేవుడు తప్ప, ఎవరన్నా ఇశ్రాయేలు ఉన్న దేవుడు తప్ప అంటే ఎంతమంది అనేక తిరిగి ఉంటాడు జబ్బు కోసం. ఆ దృష్టిలోకి పోవడానికి అనేక మార్లు అనేక మాత్రలు వేసుకుంటారు, మందులు వాడించాలి, అనేక తిరగచ్చు, అది ఎక్కడ స్వస్థ పొందలే. కానీ ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చి ఎవరి చేతికి ఒప్పుకుంటున్నాడు అన్నట్టు అన్నిడు తన భక్తులు ఎవరి గురించి ఒప్పుకుంటున్నాడు, విజయాలు ఇచ్చింది ఎవరో తెలియదు, ఎవరో ఇచ్చాడు అని తెలుసుకుంటాడు. ఏం తెలుసుకుంటాడు, చిత్తగించును, ఇశ్రాయేలు ఉన్న దేవుడు తప్ప లోకమంతటి ఉన్న మరొక దేవుడు లేడని నేను ఎరుగుతున్నాను. తెలుస్తున్నాడు అన్నమాట, ఆయన తప్ప దేవుడు ఇంకెవరు కూడా దేవుడు. ఇప్పుడు నీవు నీ దాసుని ఇద్దరు బహుమానం తీసుకున్నావు, బహుమానం అన్ని ఇశ్రాయేలు దేవుడు తప్ప. ఈరోజు మనం విశ్వాసంలో మనం అలా చెప్పగలుగుతున్నాం, ఆయన లోకమైన దేవుడు ఉన్నాడని మనం ధైర్యంగా ఉండగలుగుతున్నాం. ఒక ఇశ్రాయేలు రాజులాగా మనమేనా కంగారు పడిపోయి బట్టలు చింపించుకొని పొరపాటు చేసుకొని వెళ్ళిపోతున్నాం. అన్నిటికీ దేవుడు ఉన్నాడు. యోగ అంటాడు, దిగంబరునే వచ్చింది, దిగంబరునే యెహోవా ఇచ్చును అనే మాట మన ఎందుకు గుర్తు చేసుకున్నాం అనేసి మనం తెలుస్తాం. బహుమానం ఇస్తున్నాడు ఎలీషా అన్నాడు, ఎలీషా అంటాడు బహుమానం ఇస్తే ఎవరికైనా సంతోషకరమైన తీసుకుని చెప్పేదాన్ని ఏమీ వాడుకోవచ్చు. కానీ ఇక్కడ ఎలీషా అంటే ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతో నేనేమీ తీసుకోనని చెప్పాను. నేనేమి తీసుకోను, యెహోవా చూడండి
నేను కానీ నీ దగ్గర బహుమానం తీసుకుంటే నేనేదో చేసినట్లు అంతే కదా. చేసిందెవరు దేవుడు. అంతేనమ్మా, చేసిన దేవుడే కదా. నువ్వే ముట్టాడు, ఏసేలే ముట్టాడా? ఏసేలే పాయమేడా? నువ్వే మందు రాశాడా? దేవుడికి ఆలోచన కలిగించాడు, ఆలోచన నోటి ద్వారా నడిపించాడు. అది నీ వాగ్దానం నేను చూడలేదు నువ్వు. ఏసేలే ఏమన్నారంటే నేను నీకేం చేయలేదు అంటే చెప్తున్నమాట, నీకేం చేయలేదు నేను అంతా దేవుడు చెప్పి నువ్వేదైతే మాట అన్నావు ఇశ్రాయేలు దేవుడు తప్ప ఎవరు కూడా ఎవరు స్వస్థ దేవుడే అన్నావు. ఆ దేవుడిని స్వస్థ ఇచ్చి నువ్వు చెప్పి బతిలాడాడు, తీసుకో కనీసం నా యొక్క సంతోషం కొరకు తీస్తాను నేను అసలు తీసుకోకుండా వెళ్ళిపోతున్నప్పుడు ఎలిసా దగ్గర ఒక దోషం గెహీజీ. ఆయన ఏం చేశాడు, ఇచ్చిన ఆశపడి లోక ఆశలు మనకి చాలా కనిపిస్తాయి. వెండి బంగారం రాజవస్త్రాలు ఆయన బొమ్మను తెచ్చాడు. అది ఉంటుంది 5వ అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారము 10 దుస్తుల బట్టలు తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజు పెట్టు ఎంత డబ్బు మరి, ఎంత బంగారం, ఎంత వెండి, బట్టలు ఎంత పట్టుకుంటుంటే ఎలిసా వద్దరిస్తాడు. కానీ ఎలిసా వద్దరిస్తాడు. మరి పక్కన ఒక శిష్యుడు ఉన్నాడు గెహజీ, ఆయన ఆశపడ్డాడు. వెళ్తున్న అర్ధగంట పరిగెట్టుకుని వెళ్ళాడు. పరిగెట్టినంత ఈయన వెళ్ళపడి వచ్చేసుకుని నయమని చూసి ఇది కంగారైనా అంతా బాగానే ఉంది కదా, కంగారుగా ఎవరు వచ్చినట్టు ఏమనుకుంటున్నాను ఇక్కడ ఏదో జరుగుంటుంది అని అనుకుంటారు కదా. అలాగే నయమంటారు అనుకోని ఏంటి క్షేమ ఉన్నావా, క్షేమ అంత క్షేమ అనుకో బాగున్నారు కదా, 2 నెలల పడుతుందంటే ఏం లేదు. ఇప్పుడే మా గురుగారి దగ్గరికి ఇంత శిష్యులు వచ్చారు. అబద్ధం ఫస్ట్ హాస్పిటల్ నేను రాశాను. ఒక దామాది వస్తే గొప్ప వన్ అవుతుంది, జీవపు డామం గొప్ప అవుతాను నేను జీవపు డామం. అబద్ధం ఇంత శిష్యులు వచ్చారు. వాళ్ళకి ఏం లేవట, మీ దగ్గర 2 దుస్తులు, కొంచెం బంగారం, కొంచెం వెండేసి ఇస్తాను గురువు గారు అనేసి అబద్ధం ఆడి అంటే నయమని అన్నాడు, నీకు అంతకంటే ఎక్కువ ఇస్తాను అనేది. వాళ్ళిద్దరు సైనికుల్ని ఆ బంగారం పట్టుకొని 2 భుజాల మధ్య ఎత్తున్నాను. అంత బంగారం ఇంత మోసుకెళ్ళట ఇచ్చింది. ఇంటి దగ్గర తీసుకెళ్ళట, మెట్టి దగ్గర ఆపి మీరు ఇక్కడ వెళ్ళిపోండి నేను చూసుకుంటాను అనేసి అనగానే అక్కడ ఏమో దాచి పైకి ఎక్కిపోయాడు. మరి దైవజనుడు ఎలిసా గారు, ప్రవక్త ఎలిసా గారు ఇవన్నీ తెలియదంటే దేవుడు తెలిసిపోయాయి. నయమానికి స్వస్థిస్తాను తెలిసినప్పుడు అని చెప్పినప్పుడు ఇప్పుడు చెప్తారు కదా దేవుడు. ఎందుకని నేను అక్కడ అవమానపరిచాడు. ఎక్కడ నువ్వు వెళ్ళి తిరిగి ఇక్కడ వద్దన్నాడు, అది వెళ్ళి తీసుకున్నాడు. అని నీ మాటని నిలబెట్టలేదు, నీ మాట నన్ను అవమానపరిచాడు, నిన్ను అవమానపరిచాడు, నీ పరువు తీసేది. అలాంటివి దేవుడు చెప్తాడు కదా. అప్పుడు అడిగితే మీరు గ్యాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అమ్మ ఇచ్చేది అడిగాడు. అడిగితే నేను ఎక్కడికి వెళ్ళలేదు, మళ్ళీ గొప్ప చెప్తాను, మళ్ళీ అబద్ధం, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ ఉన్నాను అనగానే అంటే ఎందుకు అడుగుతాడంటే ఒకవేళ బాధపడి పొందలేమో క్షమించండి. ఇన్ని ఈ రాజులుగా చెప్తే ఎలిసా గారు చేసిన అద్భుతాలు, దేవుడు ఎలిసా గారు చేసిన అద్భుతాలు అనేక ఉంటాయి. ఇవన్నీ దగ్గర చూసి వెళ్తే శిష్యుడు మరి ఇవన్నీ తెలిసిన మరి ఎందుకు పడిపోతే లోకాసులకు ఒకవేళ క్షమించిన నా మనసు అనవసరంగా ఇలాగా దాని వైపు పెరిగింది. ఇవన్నీ తెలుసు, క్షమించేదానికి మాట అంటే బాగున్నాయేమో కానీ అనలేకపోయాడు. ఎక్కడికి వెళ్ళి ఎప్పుడు నన్ను అబద్ధం అనేది వెళ్ళినట్టు తెలుసు. అక్కడ రాస్తారు కదా, తన రథము దిగి నీకు ఎదుర్కొంటూ తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో పాటు రాలేదు. అంతవరకు ఇలా పరిగెత్తునేలో డబ్బు గురించి నేటన్నాను, నాకు వద్దు అని చెప్పాను. కనీసం నువ్వు తీసుకున్నప్పుడు నా మాట నీకు గుర్తు రాలేదు. మా గురుగారు వస్తాను కనుక నేను ఎందుకు తీసుకున్న మాట నా మనసు నీతో రాలేదు, కలిసి నీతో ద్రవ్యము వస్త్రములు ఒడి చెట్టు దాదులు కొనలు ఇట్లను దాని సంపాదించుకోవడం ఇది సమయమా? ఇదా సమయం నీకు ఇవన్నీ సంపాదించుకుంటే ఇదా సమయమా? అతని నోటితో ఇశ్రాయేలు దేవుడు తప్ప వేరే దేవుళ్ళని ఒప్పుకున్నాడు కదా. అలాంటి వ్యక్తి దగ్గర అంటే దేవుడు నువ్వు అందరు తీసుకుంటే ఏంటి, దేవుడికి ఏమి ఇవ్వనట్లే కదా, దేవుడిని సరిగ్గా చూసుకోలేనట్లే కదా. ఆ మాట నువ్వు వచ్చేది కదా అక్కడ. అని దేవుడు నువ్వు అవమానపరుస్తావు, నన్ను అవమానపరుస్తున్నావు, నా మనామని తీసుకో, నేను ఇవన్నీ చేసి ఇప్పుడు ఇదే సమయమా? నీకు కావాల్సితే వేరే దేవుడు నీకు ఇస్తారు కదా, రాజు చెప్పి నీకు చేయిస్తారు కదా, నా అంశాలు వస్తుంది. ఈ సమయం కాదు కదా. ఆ ఇల్లు యుద్ధం వ్యక్తిని అంటే
ఏంటి నాకు ఇప్పుడు వద్దన్నాడు, ఇప్పుడు నేను పంపించాడా, మరి అక్కడే తీసుకోవచ్చు కదా, ఎంత మందిలో అన్నప్పుడు ఇప్పుడు అప్పుడు తీసుకోవచ్చు కదా, ఇప్పుడు తీసుకోవడం ఏంటి, నాలెడ్జ్ మాకు కదా, నాకు బరువు తీసావు, దేవుడి మాట కూడా తీసావు, ఇదే సమయం నీకు, ఇదే సమయం సంపాదించిన ఇదే సమయం అనేసి అడిగారు కదా. అంటే ఇది కాదు సమయం కాదు, ఎందుకంటే కరెక్ట్ కాదంటే. కాబట్టి నయమానికి ఏంటి అంటే, నయమానికి కలిగిన ఏదైతే కుష్ఠరోగం పోయింది నయమానికి, ఆ కుష్ఠరోగం నీకు వచ్చేస్తుంది, నీ కుటుంబానికి వచ్చేస్తుంది, నీ తరతరాలకు వచ్చేది సతీశ్వరం, నీ తరతరాలకే కుష్ఠరోగం, నీకును నీ సంతతిని సర్వకాలము అంటిందని చెప్పగా వాడు మంచి తెల్లమైన కుష్ఠరోగం కలిగి ఇరుసు బయటకు అంటే మనం చేస్తుంది సమస్తము దేవుడికి తెలుసు, ఏది కూడా తెలియకుండా ఉండదు, ఏది కూడా ఆయన దాయడు. తగిన బలము తగిన కాలం మందు ఆయన ప్రతి కాలము మనకి చూపిస్తారు. మనం ఎప్పుడు కూడా ఎంతో మారు మనసు